టూర్ కి వెళ్దాం అనుకుంటున్నా. అవునులే పవన్. తక్కువ బడ్జెట్ లో ట్రావెల్స్ ఏమైనా ఉన్నాయా? సెప్టెంబర్ 23వ తారీఖు ఎక్సలెంట్ టెంపుల్స్ అయితే చూసే అవకాశం ఉందన్నమాట. సార్ అనంతపురంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం చాలా అయితే సెర్చ్ చేసినారు సార్. మీదైతే మంచి నిర్ణయం ఉంది. ట్రిప్ అయితే వద్దాం అనుకుంటున్నాను. ఎంతో ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ అయితే చూసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23వ తేదీ ఒకసారి అయితే అనంతపురం ప్రజలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమన్నా సెప్టెంబర్ 23వ తేదీ ఒక ట్రిప్ అయితే ఉందండి. అంటే ఏ ప్లేస్ చూడొచ్చు? ఫస్ట్ గానగాపూర్, అక్కల్కోట, తుల్జాపూర్, పండరీపురం, కొల్హాపూర్, మహాలక్ష్మి, త్రయంబకేశ్వర్, నాసిక్, భీమశంకర్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, షిరిడి, శనిసింగనాపూర్, ఔరంగాబాద్, ఎల్లోరా, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, మర్లి వైద్యనాథ జ్యోతిర్లింగం, అవుండ నాగనాథ జ్యోతిర్లింగం. ఈ విధంగా ఎన్ని ఉంటాయి సార్? 21 ప్లేస్ వస్తుంది సార్ ఇదే కాక నెక్స్ట్ ట్రిప్ ఏమన్నా ఉందా సార్? నెక్స్ట్ ట్రిప్ అక్టోబర్ 12వ తారీఖు నెక్స్ట్ ట్రిప్ ఉంది. అక్టోబర్ 12వ తారీఖు 10 రోజులు అయ్యప్ప స్వామి, రామేశ్వరం, కన్యాకుమారి 26 ప్లేసులు వస్తాయి. సెప్టెంబర్ 23వ తేదీ 7 జ్యోతిర్లింగాల ట్రిప్ అయితే ఉంది. అలానే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 12వ తారీఖు అండి అక్కడ వచ్చేసరికి రామేశ్వరం ట్రిప్ అయితే ఉంటది. అలానే నవంబర్ 7వ తారీఖు అండి ఆంధ్ర, ఒరిస్సా, భద్రాచలం ఈ విధంగా ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. హరిహర దేవాలయం అశోక్ నగర్ దగ్గర అనంతపురంలో అక్కడైతే బస్సు అయితే ఉంటది. మీరు బస్సు బయలుదేరి టైమింగ్ అయితే నైట్ 8 గంటలకండి. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి తదుపరి వివరాల కోసం. లేట్ చేయకుండా మన ఛానల్ కూడా ఫాలో చేయండి.